వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ వెంకటగణ వరకు. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. కేఎస్ ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎయిమ్స్ చంద్రబాబు టైంలో వచ్చింది 2014 to 19 పీరియడ్లో. అంటే అక్కడికి వచ్చిందనే అక్కస్తోనే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత శాశ్వత మంచినీటి పరిష్కారం చూపకుండా ఆపారనేది ఒక టీడీపీ చేస్తున్న ఆరోపణ. రెండవది, దానికి కోతవేటు దూరంలోనే 10 ఎకరాల్లో డంపింగ్ యార్డ్ పెట్టారు కావాలని. ఎట్లా చూడొచ్చు? చంద్రబాబు మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే శాశ్వత మంచినీటి పరిష్కారం ఎయిమ్స్కి చేశారనేది కూడా ఇంకోటి. ఇప్పుడు అన్నీ ఒకే టర్మ్లో అయిపోతాయి అన్నది ఎక్కడా లేదు కదా సార్. సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఏ ప్రాతిపదిక మీద ఇచ్చిందో గత లెక్కలు ఒకసారి చూసి చూడండి. ఒకసారి ఏంలాగా పెద్దానికి పులుకొని నేను కట్టేస్తాను అనుకుని పోలవరం టైప్ కాదు కదా. సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడైతే డబ్బులు ఇచ్చిందో దాని ప్రాతిపదిక మీద దాన్ని కట్టారు లాస్ట్కి. శాశ్వత మంచినీటి పథకం ప్రభుత్వం ఇనిషియేట్ తీసుకున్నప్పుడే మనం ఎప్పుడైనా ఏమిస్తుంది ప్రభుత్వం? వాటర్, ఎలక్ట్రిసిటీ, ల్యాండ్, ఈ మూడే కదా ఫ్రీగా ఇచ్చేవి మౌలిక సదుపాయాలు. అంటే 14-19 టైంలో మౌలిక సదుపాయాలు కలగజేయని తెలుగుదేశం అనే ఒప్పుకోవాలి కదా. అంటే మౌలిక సదుపాయాల మీద ప్రాతిపదిక లేకుండా ఏం స్టార్ట్ చేశారని అర్థమే కదా. అవునంటారు కదా, అంటారా? ఏం మామాటం అంటున్నారు? నేను మీరు ఫాలో అవుతున్నాను. నేను అంటుంది బేసిక్స్ ఎప్పుడైనా స్ట్రైట్ లైన్ ఉన్నాయనుకోండి, పనులు ఎవరి కోసం ఆపుతారు? అంటే రెండు ప్యారలల్గా జరగాలి. ఏ మోటార్కి వాటర్ ఎలా కొట్టిచ్చారు? గండి కొట్టిని ఇచ్చారా లేదా? ఇచ్చారు. మరి అదే పని అదే అనంతపురం నుంచి ఎత్తుకొచ్చిన ఎయిమ్స్కి ఎందుకు చేయలేపారు ఇన్ ద స్పాన్ ఆఫ్ 5 years? ఎందుకంటే వాళ్ళ ప్రపోజల్స్ ఆర్ వెరీ డిఫరెంట్. ఎందుకు? 3 రిజర్వాయర్లు ఉన్నాయి చుట్టుపక్కల, అవి కట్టాలి. వాటిలోంచి నీళ్లు మళ్ళీ ఇద్దామా, ఆ వాగుల్లోంచి నీళ్ళు వస్తాయా, ఇలాంటివన్నీ ఇన్నోవేటివ్ ఐడియాస్లో అసలు పని మర్చిపోయారు. అది పాయింట్. అంటే ఫస్ట్ ఎక్కడి నుంచి ఎక్కడికి నీ వాటర్ తేవాలనేది డిక్లేర్ అవ్వాలా. దాని దేనికైనా మీకు పలానా ల్యాండ్ అమరావతిలో 34,000 ఎకరాలు కనబడగానే మంగళగిరిలో ఇలా టక్కన వదిలి ఎట్టేశారు. దాని నీళ్ళు కొండవీటి వాగు నుంచి ఇవ్వాలా, కృష్ణానది నుంచి కొట్టాలా, ఇవేవి లేకుండా, ప్రణాళిక లేకుండా వీళ్ళంతా ఏంటంటే ఫస్ట్ 5 years నెక్స్ట్ మాదే గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి ఇంకా రాడు అనుకున్న దగ్గర జగన్మోహన్ రెడ్డి వచ్చి చూపించాడు. ఈయనకే అదే జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చి నేనంతా ఉద్ధరించేస్తాను అనుకున్న దగ్గర ఈయనకి ప్రజలు మరతెట్టి తెలుగుదేశాన్ని తీసుకొచ్చారు. అంచేత ఏ పనైనా మొదలెట్టినప్పుడు ఇప్పుడు తెలుసుకోవాల్సిన నిజం ఏంటంటే, అబద్ధాలు బాగానే చెప్పుకుంటారు కానీ కాలక్షేపం చేసుకుంటారు అందరూ, అది పక్కదేయండి. మీరు ఏదైనా ఒక బృహత్తర కార్యక్రమం మొదలెడితే మీ టెన్యూర్లో కంప్లీట్ అవుతుందా లేదా అన్న ప్రణాళిక వేసుకుని ఎంత సెంట్కి అంతగాలి పథకాన్ని ప్రవేశపెట్టుకుని పనిచేస్తేనే బెటర్. అంటే థింక్ బిగ్ అనే యాంగిల్ వచ్చిన ఆ థింక్ బిగ్ సంగతికి ముందు వెనకతల సోలై కూర్చుని ఉంది, ఏమీ డబ్బులు లేవు అని వీళ్ళే చెప్తారు. డబ్బులు మళ్ళీ భూమి ఆకాశం ఎక్కువైపోయే ప్రాజెక్టులు మొదలెట్టేది వీళ్ళే. అంటే ఏది నిజం ఏది అబద్ధం వాళ్ళనే చెప్పనండి. దానితో ఈ బుర్ర తక్కువ ఛానల్లోటి బుద్ధి జ్ఞానం లేని ససవ డిబేట్లు, బుద్ధి జ్ఞానం లేని ససవరాతలు రాసుకుని టైం వేస్ట్ చేస్తున్నారు. వాస్తవం ఎప్పటికీ అర్థమవుతుంది? ఇది నచ్చితే వాళ్ళగా పేమెంట్ అయితే నిజం ఒక 2 లైన్లు రాయడం, తర్వాత దాన్ని గాయబ్ చేసేయడం. సోలార్ ఘర్ ఏది నెక్స్ట్ డే నుంచి దాని టాపిక్ ఎందుకు లేదు? 8,000 కోట్లు తమాషాలా, టెండర్లు లేవు. సో ఫస్ట్ థింగ్ నీళ్లు ప్రణాళికాబద్ధంగా నీళ్లు కొట్టకుండా మొదలెట్టిన ఎయిమ్స్ అని చెప్పండి. 10 కిలోమీటర్ల దూరంలో డంపింగ్ యార్డ్ ఉంటే దీనికి వచ్చిన కష్టం ఏంటి? 10 ఎకరాల్లో కోతవేటు దూరంలో, ఎయిమ్స్కి కోతవేటు దూరంలో డంపింగ్ యార్డ్, అది 10 ఎకరాల్లో పెట్టారు. అంటే పేషెంట్స్కి క్రియేట్ చేయడానికి ఒక ఇన్నోవేటివ్ ఐడియా తీయండి. ఇప్పుడు మీ టర్మ్ వచ్చింది కదా, డంపింగ్ యార్డ్ వేరే దగ్గర షిఫ్ట్ చేయండి. శాశ్వత ప్రయోజనం, శాశ్వత పరిష్కారం ఇవ్వండి. ఒకవేళ మీరు చెప్తున్నట్టు లేని ఆరోపణలు చేస్తుంటే పబ్లిక్ నమ్ముతారా? ఏం చేస్తారు? అలా సినిమాలో మిషన్ అరుస్తుండగా మిషన్లు పనిచేస్తున్నాయి, ప్రజలు ఎడి చేస్తారు. థ్యాంక్ యూ అండి కేఎస్ ప్రసాద్ గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.